నమస్తే అన్న, అందరికీ నమస్కారం. సికింద్రాబాదులోని రైల్వే స్టేషన్ దగ్గర మనం చూసుకుంటే 10 రూపాయలకే వెజ్ బిర్యానీ అయితే అమ్ముతూ ఉన్నారు. అలాగే మనం అన్నా క్యాంటీన్లో ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే 5 రూపాయలకు భోజనం వస్తూ ఉంది. అలాగే హైదరాబాద్లో కూడా జీహెచ్ఎంసీ వారు 5 రూపాయలకైతే భోజనం పెడుతూ ఉన్నారు. మరి యొక్క 10 రూపాయలు బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి నేను ట్రై చేసేదానికైతే రావడం జరిగింది. ఎవరైనా సరే కానీ హైదరాబాదులో ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు మీరు కానీ చూసి ఉంటే కానీ తిని ఉంటే కానీ తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే చూడండి, ఇది వచ్చేసి అక్సా వెజ్ బిర్యానీ అనమాట. 10 రూపాయలకి ఎంత ఇస్తూ ఉన్నారో చూడండి. ఒక చిన్న ప్లేట్లో అయితే ఒక ఉర్లగడ్డ ఆలు అంటారు కదా, అదో చూడండి. మొత్తం ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ అనమాట. అన్న లోపలికి కూడా పిలిపించి చూపించాడనమాట. ఇక్కడ 2-3 ఉన్నాయి, కానీ ఎందుకో నేను ఇక్కడ ఆగాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. 10 రూపాయలకైతే టేస్ట్ బాగానే ఉంది. కొద్దిగా కారం ఎక్కువ అనిపించింది. దాంట్లోకైతే మన ఆలుగడ్డ అంటారు కదా, మేమైతే ఉర్లగడ్డలు అంటాము, దానికైతే తోలు తీయకుండా అలాగనే వేసేసారనమాట. చూడండి, ఒక చిన్న గడ్డ అయితే వేయడం జరిగింది. అలాగే 20 రూపాయలకు 30 రూపాయలకు కూడా పెడతారనమాట. కానీ ఫేమస్ అంటే కానీ 10 రూపాయలకైతే అంత అయితే వస్తూ ఉంది. ఎవరైనా తినాలనుకుంటే 2-3 ప్లేట్లు తింటే కడుపు నిండుతూ ఉంది. ఎవరైనా కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు మీరు కానీ చూసి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మరిన్ని వీడియోలు అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.